తుంగపాలెంలో ఉన్న కలర్ షైన్ ఫ్యాక్టరీలో ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్మికులకు మాక్ డ్రిల్ నిర్వహించారు. లో లిక్విడ్, హై లిక్విడ్ ప్రమాదాలు జరిగినప్పుడు ఏం చేయాలో తెలియజేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారి కిరణ్ కుమార్ మాట్లాడుతూ, పరిశ్రమల్లో హఠాత్తుగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఆ పరిస్థితుల్లో కార్మికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడం జరిగిందని తెలిపారు. అలాగే పరిశ్రమల్లో కొన్ని మార్పులు చేయాలని సూచించామని వెల్లడించారు. తహసీల్దార్ ప్రసాద్ మాట్లాడుతూ, కలెక్టర్ ఆదేశాల మేరకు ఫ్యాక్టరీలో ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా అవగాహన కల్పించడం జరిగిందని, కార్మికులు విపత్కర పరిస్థితుల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మధుసూదన్ రావు, పలు శాఖల అధికారులు, కంపెనీ ప్రతినిధులు, కార్మికులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. కోటెడ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఎన్ఆర్డిఎఫ్ టీమ్ మాక్ డ్రిల్ కండక్ట్ చేశారు. సో ప్లాంట్ ఎంప్లాయీస్ అంతా కూడా మాక్ డ్రిల్లో పార్టిసిపేట్ చేశాము. అండ్ వాట్ ఎవర్ అవేర్నెస్ వీ హ్యావ్ ఆన్ ద మాక్ డ్రిల్, వీ హ్యావ్ డిస్ప్లేడ్ ఇన్ ద మాక్ డ్రిల్. And NRDF team has identified some observations which has to be taken up very seriously, and we will take it up very seriously on the observations what they have given. We will emphasize the awareness in the employees on the disaster management, and also the more training and frequent trainings will be conducted on this mock drills. And next time whenever there is a mock drill, we will ensure that all these lapses are covered. And it's not about the lapses also, it's about the self safety and the safety of the industry, safety of the employees. So even the new code, the central government which they have launched, they have emphasized more on safety. So we are following that, and we will definitely follow on these aspects, and we will ensure that the safety will be the first priority for any industry, and for us it is the prime and first and foremost priority in terms of safety. And we will ensure that and I appreciate the NRDF team. They have come across, they have very patiently explained us everything, and we appreciate and we encourage this kind of mock drills come up from central government and state government, that it has to be conducted. And I also propose that central government and state government should include trainings, not only mock drills, trainings also should be included. So this is what it is. Thank you. I'm Jayashree. I'm heading human resources for Color Shine. Thank you very much. నేను కిరణ్ కుమార్, అసిస్టెంట్ కమాండెంట్ 10th NDR. సో ఇక్కడ గూడూరులో, చెన్నూరులో మనము కలర్ షైన్ కోటెడ్ ప్రైవేట్ లిమిటెడ్లో మాక్ ఎక్సర్సైజ్ చేయడానికి వచ్చాము. ఇందులో మాక్ ఎక్సర్సైజ్ అంటే మీకు తెలిసిన విషయమే, రిహార్సల్. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మాక్ ఎక్సర్సైజ్ అనమాట, ఒక రిహార్సల్ ఎక్సర్సైజ్.
సో ఇందులో వీరు ప్రొపేన్ గ్యాస్ లీక్ అయినట్టుగా వీళ్ళ ప్రొపేన్ యాడ్ ఉంది. సో ప్రొపేన్ యాడ్లో వాల్ మాల్ ఫంక్షన్ వలన లీక్ అయినట్టుగా మేము ఒక మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఇందులో అక్కడ ఒకరు క్యాజువాలిటీ ఒకరు ఉంటే అతన్ని ఇమీడియట్గా తీసుకెళ్ళి హాస్పిటల్ అంబులెన్స్ ద్వారా ఎవాక్యుయేట్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. ఇది కొంచెం ఆఫ్ సైట్ ఎమర్జెన్సీగా కూడా డిక్లేర్ చేసి ఎన్డీఆర్ఎఫ్ని కూడా ఇన్వాల్వ్ చేశాము. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా ప్రాంప్ట్గా యాక్ట్ చేసి విక్టిమ్స్ని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. We have conducted this mock drill to find out what are the lapses in our system and how to improve the safety of our employees, our contractual workers, our regular employees. And we have taken the notes of all our lapses or wherever there is a chances of improvement. We are trying to improve our safety system, the safety awareness among our peoples, the contractual workers, just to strengthen the existing safety system to avoid any unhappenings. And we are working continuously to improve our safety record. Thank you. అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు మండలంలోని మంగళపూర్లోని కలర్ షైన్ కంపెనీలో శ్రీయుత జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మరియు శ్రీయుత సబ్ కలెక్టర్ గూడూరు వారి ఆదేశాల మేరకు ఈరోజు APSDMA అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 11 గంటలకి CBRN అనగా కెమికల్, బయోలాజికల్, రేడియాలజికల్ అండ్ న్యూక్లియర్ దీనికి సంబంధించి ఈరోజు ఉదయం 11 గంటలకు మాక్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఇందులో 10th బెటాలియన్కి సంబంధించి 30 మంది సభ్యులతో కూడిన NDRF ఆఫీసర్సు మరియు SP క్యాడర్ గల ఒక ఆఫీసరు మరియు DSP క్యాడర్ గల ఒక ఆఫీసరు మరియు CI క్యాడర్ గల 2 ఆఫీసర్లు అందరూ కలిసి ఈరోజు కలర్ షైన్ కంపెనీలో మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గూడూరు మండలానికి సంబంధించి నేను, MPDO గారు, AE ఇరిగేషన్ వారు, AE పంచాయతీరాజ్ శాఖ వారు, SI గారు, మన రూరల్ SI గారు మరియు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.